నా గొంతు పనిచేయదు. ఎందుకంటే ఎప్పుడు యాత్ర చివరిలో వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్కి, కానీ ఈసారి ముందులోనే పోయింది. నాకు ఎప్పుడు శ్రీమద్ భాగవతంలో ఈ దశమస్కందంలో కృష్ణ లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఉద్ధవ్ గీత వచ్చేటప్పటికి కృష్ణుడు అంతర్ధానం చెందేటటువంటి లీల జరుగుతుంటే అది ఎప్పుడు విన్నా చాలా దుఃఖంగా అనిపిస్తుంటుంది, ఎంతో బాధ కల్పిస్తూ ఉంటుంది. మీరు చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో కానీ మహాభారతంలో కానీ ధర్మరాజు అంటే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు ఈ ద్వారకా తీర్థానికి, ద్వారకా నగరానికి వస్తాడు. వచ్చిన తర్వాత ధర్మరాజుకి కొన్ని అపశకునాలు వస్తూ ఉంటాయి. మీరు అందరికీ తెలుసు కదా, ఎవరికి ఎడమ కన్ను వాళ్ళ అది ఏమంటారు దాన్ని అదిరితే మంచిది, ఆడవాళ్ళకి ఎడమ కన్ను, మగవాళ్ళకి కుడికన్ను. అదే మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే నష్టం. ధర్మరాజు ఆయన ధామంలో ఉంటాడు. ఎక్కడంటే హస్తినాపురంలో ఉంటాడు. అప్పటికి కౌరవులందరూ చనిపోయారు, పాండవులు వారి రాజ్యం వారికి వచ్చేసింది. ఎవరు అర్జునుడు ద్వారకాకు వస్తాడు. కానీ ఎన్ని రోజులైనా సరే అర్జునుడు ద్వారకాకి అరిబోల్ ఇక్కడది ఏంట్రా అక్కడి నుంచి ఎన్ని రోజులైనా సరే ద్వారకా నుంచి తిరిగి రాడు. అప్పుడు ధర్మరాజుకి కొన్ని అపశకనాలు వస్తూ ఉంటాయి. తన ఎడమ కన్ను అదరడము, తన శరీరంలో ఈ ఎడమ భాగం అంతా కూడా కొన్ని అపశకనాలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది చూసి ఏం జరిగింది అని ధర్మరాజు ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో అర్జునుడు హస్తినికి వచ్చి ఏం చెబుతాడంటే, శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుని వదిలి వెళ్ళిపోయాడు. అసలు ఈ లీల వింటుంటేనే ఒకసారి నాకు తెలియకుండా నేను ఏడ్చేశాను అన్నమాట. కృష్ణుడు వెళ్ళిపోయాడు. బృందావనంలో ఒక చిన్న అద్భుతమైన లీల జరుగుతుంది. అక్కడ రాధారానికి కృష్ణుడు అంటే ఎంత ప్రేమ అంటే, ఎప్పుడు కూడా కృష్ణుడు ఎప్పుడు రాధారాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి జులన్ సేవ జరుగుతూ ఉంటుంది, ఉంజల్ సేవ జరుగుతుంటే కృష్ణుడు ఏదో రకంగా రాధారాన్ని ఆట పట్టించాలని చెప్పి ఏం చెప్తాడంటే, కృష్ణుడి యొక్క ఫ్రెండ్ సుబల అని ఉంటాడు. ఈ సుబలతో చెప్తాడు, నువ్వు రాధారాణి దగ్గరికి వెళ్ళు, నేను ఆల్రెడీ లలిత సఖితో ఉయ్యాల ఊగుతున్నానని చెప్పు, రాధారాణి ఏం చేస్తుందో చూస్తానని చెప్పి చెప్తారు. ఇంకా ఏమి కృష్ణుడేమో ఉయ్యాల ఊగడు, లలిత సఖితో చెప్పమంటాడు. రాధారానికి చాలా టెన్షన్, బాధ, కోపం వచ్చేసి పరుగున కృష్ణుడి దగ్గరికి వచ్చేసి కృష్ణుడిని పట్టుకొని, నేను కాకుండా నువ్వు లలితతో ఎందుకు నువ్వు ఎలుగుతున్నావు అని చెప్పి చాలా బాధపడిపోతుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు రాధారాణి ఎవరంటే ఏకాత్మ ద్విశరీర అని చెప్పంటారు. ఒకటే ఆత్మ, రెండు శరీరాలు. అలాంటి నిన్ను వదిలి నేను లలితతో ఉయ్యాలు ఊగుతాను అని చెప్పి రాధారాణి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఈ లోపల రాధారాణి ఎప్పుడైతే కృష్ణుడి పక్కన కూర్చుందో, రాధాకృష్ణుడు తీపి కదా, ఆ తీపి కోసం ఒకసారి వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉంటే మధు అక్కడికి వస్తాడనమాట. ఎవరు మధు అంటే తేనెతీగ వచ్చి రాధారాణి కాలి మీద వాళ్తూ ఉంటుంది. ఈ లోపల మధుమంగళ అనేటువంటి కృష్ణుడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వాడిని పిలిచి ఆ మధుని బయటికి పంపించేయి అని చెప్పి అంటాడు. ఈ మధుని బయటికి పంపించడానికి మధుమంగళ ఏం చేస్తాడంటే ఆ తేనె తగిన తగులుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఈ లోపల రాధాకృష్ణుడు కూర్చొని ఇలా ఒకరి ముఖం చూసుకుంటారు. చూసుకుంటూ ఉంటే రాధారాణి తన్మయత్వ భావనతో కృష్ణుడి యొక్క రూపాన్ని చూస్తే అలా ఉండిపోతుంది. ఉండిపోగానే మధుమంగళ వచ్చి మధు చలేగయ్యా అంటాడు. అంటే రాధారాణి
తట్టుకోలేకపోతుంది రాధారాణి. అప్పుడు రాధారాణి యొక్క ఏడుపు, ఒక పెద్ద యొక్క ఏడుపుని చూసి కృష్ణుడు కూడా ఏడవడం మొదలు పెట్టాడంట. వాళ్ళిద్దరి యొక్క కన్నీళ్లు కలిసి ఇప్పటికీ బృందావనంలో ప్రేమ సరోవరం అని చెప్పి ఒక సరోవరం తయారైంది. అంటే భగవంతుడు మనం అంటే భాగవతాన్ని ఏ విధంగా చదవాలి అంటే మనం భాగవతంలో లీనమైపోవాలి. అప్పుడు కృష్ణుడు మన ముందే కనిపిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడు భాగవతంలో ఈ ఘట్టం చదివినా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టం. ఈ ప్రదేశంలో జరిగినటువంటి లీల, కృష్ణుడు 8 సంవత్సరాల వరకు బృందావనంలో ఉన్నాడు. బృందావనాన్ని విడిచి తన యొక్క తల్లిదండ్రులను రక్షించడం కోసం, కంసుడిని సంహరించడం కోసం మధురకు రావడం జరిగింది. ఆ తర్వాత కంసుడిని సంహరించిన తర్వాత ఆ కంసుడి యొక్క జరాసంధుడు ఏమవుతాడు? కంసుడికి మేనమామ. చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి అల్లుడు కదా, అల్లుడిని సంహరించడంతో చాలా కోపం వచ్చి ఎన్నిసార్లు దండెత్తుతాడో. కానీ నిజానికి కృష్ణుడు అనుకుంటే జరాసంధుడిని విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చంపేయచ్చు. కానీ ఏం చేస్తూ ఉంటాడంటే వెళ్తున్న కొద్దీ సైన్యాన్ని తీసుకొస్తుంటాడు. సైన్యాన్ని తీసుకొచ్చిన వచ్చే సైన్యాన్ని కాస్త చంపేస్తూ ఉంటాడు. మళ్ళా తీసుకొస్తూ ఉంటాడు, మళ్ళా చంపేస్తూ ఉంటాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఏమంటారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను ఎవరైతే పరిత్యజిస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను, వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాను అని చెప్పి అంటాడు. సో అలాగే ఇంకొక శ్లోకంలో కూడా చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగై. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలా భగవంతుడు ఎవరెవరైతే భక్తులకి అన్యాయం చేస్తున్నారో వాళ్ళని అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని సంహరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలా ఈ యదువాసులకి బాధని కలిగిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా సంహరించడం కోసం పదే పదే జరాసంధుని వదిలిపెట్టేస్తున్నాడు. జరాసంధుడు వదిలినప్పుడల్లా మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకొస్తున్నాడు, మళ్ళా వదిలినప్పుడల్లా ఇంకో బ్యాచ్ని తీసుకొస్తున్నాడు. అలా అనమాట. నాలాగే ప్రతి బ్యాచ్ని ఇక్కడ తీసుకొస్తూ ఉంటాను భగవత్ మోక్షాన్ని ఇచ్చేటట్టు. అంతే కదా మరి. కృష్ణుడి చేతిలో చావడం అంటే మోక్షమే కదా. సారూప్య సాకి ఇటువంటి ముక్తులు ఉన్నాయి కదా. సో అలాగే మనం భగవంతుని దర్శనం చేసుకుంటూ మోక్షాన్ని పొందుతున్నాం. సో ఆ విధంగా జరాసంధుడు ఈసారి ఇలా కాదు, ప్రతిసారి జరాసంధుడు ఏదో ఒక రకంగా అటాక్ చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ జరాసంధుడి బారి నుంచి ఈ యదుకుల వాసులందరినీ రక్షించాలని చెప్పి ఒక రాత్రి సమయంలో, ఇంకా పూర్తి రాత్రి కూడా కాలేదు, కృష్ణుడు మనం ఒక ప్రదేశానికి వెళ్తాం, మూల ద్వారక అనే ప్రదేశానికి ఒక రాత్రి సమయం వెళ్ళి కృష్ణుడు అక్కడ నుంచొని ద్వారక ఎలా ప్లాన్ చేయాలి అని అక్కడి నుంచి సివిల్ ప్లాన్ అంతా వేసుకున్నాడు కృష్ణుడు. అప్పుడు అక్కడికి సముద్రుని పిలిచి నాకు ఈ ప్రదేశంలో ఇది కావాలి అని చెప్పి అక్కడ ఏ విధంగా నిర్మాణం చేశాడంటే కృష్ణుడు 16,108 మంది పత్రులకు 16,108 రాచభవంతులు. అవన్నీ ఏదో ఊరికనే మనలాగా సిమెంటు ఇసుకతో నిర్మాణం అయినవి కాదు. అవి ఎలా ఉన్నవి అంటే బంగారు పాలరాయి మిశ్రమాలతో ఉన్నవి. స్తంభాలన్నీ కూడా ఏనుగు దంతాలతో మాటు వేసి ఉన్నవి. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వజ్రపు మాటుతో ఉందంట. వజ్రాలు పొదిగారంట ఫ్లోరింగ్ అంతా కూడా. ఆ విధంగా భగవంతుడు అక్కడ డిజైన్ చేశాడు. అయితే వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో గిరినార్ అడవులు అని చెప్పి అంటారు. గిరినార్ దత్తాత్రేయ స్వామి చాలా ఫేమస్. అక్కడ ఒక పెద్ద పర్వతాలు ఉంటాయి, చాలా దూరం ఇక్కడ నుంచి, ఒక 800 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పర్వతాల దగ్గర నుంచి కృష్ణ బలరాములు ఈ ముందు యదుకుల వాసులందరినీ పంపించేసి చెట్ట చివరిగా వీళ్ళ రక్షణగా ఉండిపోయి కృష్ణ బలరాములు ఇద్దరు ఆ పర్వతాల మించి కిందకి దూకేస్తారు. ఇంకా ఆ పర్వతాలు పైకి ఎక్కలేక జరాసంధుడు ఇక్కడ తాగిపోతాడు అనమాట. అక్కడ నుంచి అక్కడ అద్భుతంగా లీల చేస్తూ ఉన్నారు. ఎన్నో వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చూసుకుంటున్నారు. ఉగ్రసేన మహారాజుని రాజుగా చేశారు. అక్కడ కృష్ణుడేమి రాజుగా లేడు, ఉగ్రసేన మహారాజుని రాజుగా చేశారు. ఉగ్రసేన మహారాజుని రాజుగా చేసి రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకానొక సమయంలో మీకు ఇందాక నన్ను అడిగారు మీరు జగన్నాథుని లీల ఎలా వచ్చింది, అది నేను చెప్తాను. ఒకనొక సమయంలో ఒక సూర్యగ్రహణం వస్తే
ఆ సూర్యగ్రహణ స్నానానికి వీళ్ళందరూ కూడా కురుక్షేత్రకి వెళ్ళారు. అక్కడి నుంచి నేను వేరే లీల చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత కృష్ణుడు మళ్ళా బృందావనం నుంచి మళ్ళా ద్వారకకు వచ్చాడు. తర్వాత కృష్ణుడు బృందావనానికి వెళ్ళడం, బృందావనం నుంచి మళ్ళా ద్వారకకి రావడం. ఈ ద్వారకకు వచ్చిన తర్వాత కృష్ణుడు ఎప్పుడు ద్వారకకి వచ్చినా కూడా ఒక ఉత్సవాన్ని చేసుకునేవారంట. భాగవతంలో ఎంత బాగా వర్ణించబడి ఉందంటే ద్వారకా నగరం యొక్క వర్ణన. కృష్ణుడు ద్వారకా నగర వీధుల్లో అడుగు పెడుతూ ఉంటే ఆ ద్వారకా నగర వీధులన్నీ ఎలా ఉన్నాయంటే చందనపు కల్లాపు వేశారంట. చందనపు కల్లాపు. అటు ఇటు పండ్ల చెట్లు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే కృష్ణుడు ఆకలేస్తే భుజిస్తాడేమో అని చెప్పి ఆ కొమ్మలన్నీ కూడా వంగి కృష్ణుడికి ఫలాన్ని అందిస్తూ ఉండేయంట. పుష్పాలు కృష్ణుడికి సుగంధ వాసన రావాలని పుష్పాలని కృష్ణుడి యొక్క ముక్కు దగ్గరికి వచ్చి అవన్నీ పుష్పాల వాసన చూపిస్తూ ఉండేయంట. ద్వారకాపుర కాంతలు వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే భాగవతంలో వర్ణించబడి ఉంది. బహుళ అంతస్తుల బిల్డింగుల మీదకి ఎక్కి, ఇప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం 10 అంతస్తులు 20 అంతస్తులు అని, అప్పుడే కృష్ణుడు కట్టేశాడు. బహుళ అంతస్తుల బిల్డింగుల మీదకి ఎక్కి ఆ చివరి ద్వారాల దగ్గర నుంచి ఈ గోపి కాంతలు వీళ్ళందరూ కూడా ద్వారకాపుర కాంతలన్నీ చూస్తున్నారంట వాళ్ళందరూ కృష్ణుడిని. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు నేరుగా పురుషుడికి ఎదురు పడకూడదు కదా, అందుకని అక్కడి నుంచి చూస్తున్నారంట. చూస్తుంటే కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. మనమైతే ఉదయాన్నే మార్నింగ్ వాక్ ఇలా నడుస్తూ ఉంటాం. నడుస్తూ ఏం చేస్తాం అంటే అందరినీ వాడు వస్తున్నాడు కదా, వాడు హాయ్ అని పలకరిస్తే పలకరిద్దాం అనుకుంటాం, అంతే కదా. లేదంటే వాడు పలకరించకపోతే నేనంటే పలకరించాలి అంటాం. వాడు పలకరించాలి హాయ్ హరే కృష్ణ అనగానే హరే కృష్ణ అంటాం. లేదంటే వాడు పలకరించకపోతే పలకరించాలి. కానీ కృష్ణుడు ఇలా నడుస్తూ అక్కడ బహుళాంతస్తుల్లో ఉన్నటువంటి గోపీకాంతల యొక్క చూపు కృష్ణుడి మీద పడింది. ఎప్పుడు పడవగానే ఆయన యొక్క కనురెప్పతో ఒక్కసారి ఇలా సైగ చేశాడంట. ఎంత ఆనందం. మన ఫేవరెట్ సినిమా హీరో అలా వెళ్ళిపోతూ ఒక్కసారి హాయ్ కృష్ణ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? అలాంటిది మన నాయకుడు ఆ ద్వారకాపుర కాంతల యొక్క ఆయన యొక్క దైవం వాళ్ళు, ఆయన కృష్ణుడు. అటువంటి కృష్ణుడు కనురెప్పతో ఒక్కసారి సైగ చేశాడంటే ఆ గోపికాంతలై ఎలా అంత ఆనందాన్ని పొందుతున్నారు చూడండి. అటువంటి ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద ఉత్సవాన్ని చేసుకున్నారు. బ్రాహ్మణులందరూ కూడా, ఋత్వికులందరూ కూడా యజ్ఞాలు చేస్తున్నారు, దానాలు ఇస్తున్నారు కృష్ణ బలరాములందరికీ. ఈ సమయంలో కృష్ణుడి యొక్క కొడుకులు, కృష్ణుడికి 16,108 మంది ఉన్నారు కదా భార్యలు. ఆ భార్యలు ఎవరంటే నరకాసురుడి యొక్క చెర నుంచి విడిపించినటువంటి రాజకన్యలు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరినీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు, నాలంటోడు ఎవడో ఏదో కాస్త దానం అడిగాడు, నాకు